సో హాయ్ అందరికీ, నేను మీ జ్యోతి చౌదరి. ఈరోజు మీ అందరికీ ఒక మంచి ఇంటీరియర్ డిజైన్ చూపిద్దామని ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో నార్మల్గా ఓఎస్ఎస్ వాళ్ళు ఇంటీరియర్ ఎంత బాగా చేస్తారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఇంకొక ఇంటీరియర్ సూపర్గా డిజైన్ చేశారనమాట. అది మీ అందరితో చూపిద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడ వచ్చానమాట. సో వచ్చేయండి. హాల్లో ఉన్నాం అనమాట. సో మనం ఇక్కడ అంతా సోఫాస్ వేసుకున్న తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ మనం చాలా క్రియేటివిటీగా క్రియేట్ చేశాను అనమాట. సో వాల్ మొత్తం కూడా బీడీస్ క్రియేట్ చేసి ఒక కస్టమైజ్ వాల్ పేపర్ అయితే పెట్టారనమాట చూస్తే. సో లైటింగ్తో సో సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ బీడీతో కస్టమైజ్ వాల్ పేపర్ డిజైన్ చేసి 3D ఎఫెక్ట్లో పెట్టారనమాట. సో చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ చూసుకుంటే మనము పీవీడి డిజైన్తో ఒక గోల్డ్ ఎలిగెంట్ లుక్తో ఇలా ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు. గోల్డ్ లుక్లో ఇలా ఇచ్చారనమాట. సో యాజ్ యూజువల్ మనము టీవీ సైడ్ వచ్చేస్తే సో చూడండి ఎలా ఉందో, ఎంత ఎలిగెంట్, ఎంత మై ఫేవరెట్ కలర్ ఇది. సో నేను మా హౌస్కి చేయించుకుంటే ఇలానే డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నా. సో ఈ ప్యానల్ మొత్తము డీకో పెయింట్తో క్రియేట్ చేశారనమాట. సో ఈ కలర్తో సో కింద చూసుకుంటే ఇది మొత్తం వినియర్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. విత్ గోల్డ్ ఫినిష్తో, బ్లాక్ అండ్ గోల్డ్ ఫినిష్తో ప్రొఫైల్ డోర్స్ అయితే ఇచ్చారు. సో ఇలా ఉన్నాయి ప్రొఫైల్ డోర్స్ అయితే. 2 ప్రొఫైల్ డోర్స్ ఇచ్చారు విత్ గ్లాస్ ఫినిష్. స్టోరేజ్ స్పేస్ కోసం ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఇచ్చారనమాట. థీమ్ అయితే చాలా ఎలిగెంట్గా క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాకి వచ్చేస్తే సో ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట. ఇది మొత్తం డైనింగ్ ఏరియా స్పేస్. ఇప్పుడు డైనింగ్ ఏరియాలో వచ్చి మనకి ఒక క్రాకరీ యూనిట్ ఇచ్చారు టోటల్గా. ఇక్కడ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇలా మొత్తం మనకి గ్రానైట్తో ఇచ్చారనమాట టోటల్గా. సో ఇక్కడ కింద చూస్తే ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కోసం ఒక మంచి అంటే కాంబినేషన్ థీమ్లో ఇచ్చారనమాట. గోల్డ్ విత్ వినియర్ ఫినిష్ అయితే ఇచ్చారనమాట. చూడండి ఎలా ఉందో మనకి. సో ఇక్కడ చూసుకుంటే సేమ్ ప్రొఫైల్ డోర్స్తో 2 కాంబినేషన్. అందరికీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి, బ్లాక్ విత్ గోల్డ్ కదా. సో ఆ థీమ్లోనే ఇచ్చారనమాట ప్రొఫైల్ డోర్స్ అయితే. ఇలా ప్రొఫైల్ డోర్స్ అయితే గోల్డ్ విత్ బ్లాక్ ఫినిష్తో అయితే ఇచ్చారు. ఒక కొత్త లుక్ని అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ తినేటప్పుడు కూర్చుంటే మనకు ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట ఈ లైటింగ్తో, ఇలా ఈ థీమ్లో చూస్తే. సో మనం ఇక్కడ కూడా చూసుకుంటే ఒక సీక్రెట్, అందరికీ సీక్రెట్. అసలు ఇక్కడ వాష్రూమ్ ఇక్కడ ఏమైనా ఉందా అని కూడా ఎవ్వరికి తెలియదు అనమాట. ఇక్కడైతే ఒక హిడెన్ డోర్ ఉంది. సో ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మొత్తం వాష్రూమ్ ఇచ్చారు హిడెన్ డోర్లో. అసలు హాల్లో వాష్రూమ్ ఉందా అని ఎవ్వరు గెస్ చేయరనమాట. ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇది మొత్తం చూస్తే డీకో ఫినిష్తో మనకి మొత్తం ఫినిషింగ్ ఇచ్చారనమాట వైట్ లుక్లో. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఒక కొత్త థీమ్లో డీకో ఫినిష్ ఇచ్చి ఇలా ఇచ్చారు. ఇక్కడ ఏమైనా మనకి ఒక స్టాచ్యూ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ లుక్కి. సో అలా క్రియేట్ చేశారనమాట. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ కొత్త లుక్గా క్రియేట్ చేశారు. గోల్డ్ విత్ కస్టమైజ్ వాల్ పేపర్ అయితే క్రియేట్ చేశారు ఇది మొత్తం కూడా. సో ఇక్కడ కూడా డీకో ఫినిష్తో ఒక డిజైన్ అయితే ఇచ్చారు, సింపుల్ డిజైన్. ఇక్కడ చూసుకుంటే మొత్తం వాల్ మొత్తం కూడా బీడీ డిజైన్తో చాలా ఎలిగెంట్గా క్రియేట్ చేశారనమాట. ఇక్కడ చూస్తే చూడండి వాల్ అయితే ఎలా సింపుల్గా ఎలిగెంట్గా ఇచ్చారనమాట, హెవీగా కూడా లేకుండా. సో చాలా నీట్గా ఇచ్చారు. సో అలానే మనకి అందరికీ ఇష్టమైన ఫేవరెట్ పూజ గది. సో అది ఎలా ఉందో చూపిస్తాను వచ్చాను. సో ఇక్కడ చూస్తే మనకి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చి డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారు దీనిపైన. సో ఎంత ఎలిగెంట్గా ఉందో చూడండి. సో ఒక మంచి వైబ్ అయితే వస్తుంది. సో ఓపెన్ చేస్తే మనకి చూడండి ఎలా ఇచ్చారు. సో చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఇక్కడ చూస్తే మనకి ఓం లాగా ఇచ్చి దాని బ్యాక్ సైడ్ నుంచి లైటింగ్ కూడా ఫిక్స్ చేశారు. ఇలానే వెలుగుతూ ఉండాలి దేవుడి గది అని చెప్పేసి ఇలా ఇచ్చారనమాట. సో యాజ్ యూజువల్ ఇక్కడ మొత్తం మనకి డ్రాస్ ఇచ్చారు గోల్డ్ విత్ వైట్ కోటింగ్లో.
సో ఇవన్నీ కూడా డ్రాస్ ఇచ్చారు మనకి. పూజకి సంబంధించింది ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి ఇట్లా డోర్స్ అయితే ఇచ్చారు, వైట్ విత్ గోల్డ్ ఫినిష్తో. సో ఇలా ఉంది పూజ గది అయితే. సో ఎంత వైబ్ ఉంది మనకి పూజ గది చూస్తే. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, ఒకసారి చూసేద్దాం వచ్చండి. సో ఇక్కడ చూస్తే కబోర్డ్స్ వచ్చాయి అన్నమాట. సో ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ అని 2 డోర్స్ ఇచ్చారు విత్ గ్లాస్. సో లోపల చూస్తే మనకి సెన్సార్ కూడా లైటింగ్, డోర్ ఓపెన్ చేయగానే సెన్సార్ లైటింగ్ ఓపెన్ అయిపోతాయి. సో ఫుల్ లెంత్ కబోర్డ్స్ అనమాట మనకి. సో మామూలుగా అయితే పైన కొన్ని మనకి కబోర్డ్స్ క్లోజ్ చేస్తారు, కానీ ఇక్కడ ఫుల్ లెంత్లో ఇచ్చేస్తారనమాట కబోర్డ్స్, అంటే మనకి మోర్ స్పేస్ రావడానికి. ఈ డోర్స్ వచ్చేసి యాక్రాలిక్ ఇచ్చారు. సో మనకి డైరెక్ట్ అంటే గ్లాస్ లాగా తెలిసిపోతుంది. సో డోర్ని టచ్ చేసిన సో మనకి దూరం నుంచి కూడా గ్లాస్ లాగే అనిపిస్తుంది. సో ఇవి కబోర్డ్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి కొంచెం చిన్న సిట్టింగ్ ఏరియా లాగా ఒక చిన్న సోఫా లాగా ఇచ్చారనమాట. సో కింద చూస్తే మనకి నార్మల్గా కబోర్డ్స్ ఇచ్చారు. సో స్పేస్ కోసం అని చెప్పేసి ఇక్కడ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా ఫిల్ చేశారు మనకి స్టోరేజ్ స్పేస్ కోసము. సో ఇక్కడ చూస్తే ఒక చిన్న విండో వచ్చిందనమాట. సో విండోకి మనం కర్టన్స్ లాగా వేయకుండా ఒక చిన్న ఈ టైప్లో ఇచ్చారనమాట. కర్టన్స్ కాదు ఇవి. సో జస్ట్ మనకి ఒక షీట్ లాగా మనము ఇట్లా ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు జస్ట్ దీని సహాయంతో. సో ఇక్కడ కూర్చొని కొంచెం చిల్ అవ్వడానికి ఒక మంచి వ్యూ కూడా, చిన్న వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది అనమాట. చిల్ అవ్వడానికి ఒక చిన్న సిట్టింగ్ స్పేస్ ఇచ్చారు ఈ స్పేస్లోనే. సో మనం నార్మల్గా మిర్రర్ ఎక్కడ ఉందని వచ్చిన దగ్గర నుంచి, లేడీస్కి మిర్రర్ చాలా ఇంపార్టెంట్ కదా, వచ్చిన దగ్గర నుంచి మిర్రర్ ఎక్కడుందా అనుకుంటున్నారు రూమ్లో. సో మొత్తానికైతే మనకి మిర్రర్ సపరేట్గా ఇచ్చారనమాట. సో మిర్రర్ ఇక్కడ, ఇది మిర్రర్ మనం ఓపెన్ చేసుకోవచ్చు, మనం కావాలన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మిర్రర్ అనమాట. సో మనం క్లోజ్ చేసుకొని మనకి యూస్ లేనప్పుడు మనం క్లోజ్ చేసేసుకొని డోర్ క్లోజ్ చేసేసుకుంటే మనకి మిర్రర్ అనేది కనిపించదు. సో ఎందుకంటే ఉన్న స్పేస్లోనే కొంచెం తక్కువ స్పేస్లోనే వాళ్ళు ఇలా క్లోజ్డ్గా చేశారు. సో ఇది కూడా మొత్తం యాక్రాలిక్తోనే చేశారు. సో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. ఇది టచ్ చేసినా కూడా మనకి యాక్రాలిక్ కబోర్డ్స్ అని మనకి తెలిసిపోతుంది. సో ఇక్కడికి వచ్చేస్తే ఒక చిన్న ఇక్కడ మనకి టీవీ సెట్టింగ్ చేసుకోవడానికి ఒక చిన్న టీవీ స్పేస్ ఇచ్చేసి ఒక వాల్కి లైటింగ్ ఇచ్చేసారనమాట. ఇది మొత్తం ఇట్లా బీడీ పెట్టేసి ఒక చిన్న వాల్ పేపర్ లాగా వేసి ఒక చిన్న మనకి టీవీ పెట్టుకోవడానికి, సో ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి, ఇక్కడ మనం పెట్టుకోవడానికి ఇది కూడా మనకి ఫోల్డబుల్ అనమాట. అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు కిందకి. ఇక్కడ ఆటోమేటిక్గా ఇచ్చేసారు. సో ఇది అనమాట. సో మనము ఇక్కడ చూసేసుకుంటే బెడ్ బ్యాక్ సైడ్ చాలా ఇష్టంగా చేయించుకుంటాం, ఎందుకంటే ఫ్రేమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కానీ సో ఇవన్నీ చేయించుకోవడానికి. సో ఇక్కడ కూడా సేమ్ థీమ్లోనే చిన్న లైటింగ్ ఇచ్చేసి ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న వాల్ పేపర్ లాగా సెట్ చేసి సో బీడీ ఇచ్చేసారనమాట. రౌండ్గా ఒక 2 సైడ్స్ ఇచ్చారు, ఎందుకంటే అక్కడ మనం ఏదైనా ఫ్రేమ్స్ సెట్ చేసుకున్నా కూడా ఆ లైటింగ్కి ఎఫెక్ట్ పడి సో మనకి ఫ్రేమ్స్ అనేది బాగా కనపడతాయి ఒకవేళ మనం పెట్టుకోవాలనుకుంటే. సో ఆ థీమ్లో ఇచ్చారనమాట. సో యాజ్ యూజువల్ ఇక్కడ కూడా సేమ్ విండో వచ్చింది అండ్ మనకి కర్టన్స్ కాకుండా ఒక షీట్ లాగా క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారనమాట. సో ఇక్కడ కూడా ఒక చిన్న టేబుల్ లాగా ఇచ్చేసారు. మనకి ఏదైనా బెడ్ పక్కనే మనం స్టోరేజ్ చేసుకోవాలన్నా, మనం ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా బెడ్ లైట్ పెట్టుకోవడానికి, ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్ స్పేస్ అనేది మాత్రం ఇచ్చారు ఇక్కడ. సో ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్లో కూడా ఒక 2-3 స్పేస్ పెట్టుకోవడానికి మనకి చిన్న కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ స్పేస్ ఇచ్చారు మనం ఏమన్నా వాష్ బేసిన్ దగ్గర పెట్టుకోవడానికి, వాష్ చేసుకోవడానికి. యాజ్ యూజువల్ ఇక్కడ బేసిన్ ఇచ్చేసారు. సో ఇది వాష్రూమ్. సో బెడ్ కూడా ఇంటీరియర్ వాళ్ళే చేశారనమాట. సో నార్మల్గా ఏంటంటే ఇక్కడ కుషన్ ఇచ్చేసి ఒక చిన్న హెడ్ బోర్డ్ లాగా ఇచ్చేసి సో కింగ్ సైజ్ బెడ్ ఇచ్చేసారనమాట. సో కింద కూడా చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ మాత్రం చాలా ఇచ్చారు ఈ బెడ్కి. సో ఇప్పుడు ఎట్లా నేను లేపలేను కాబట్టి ట్రై చేస్తా, బట్ స్టోరేజ్ పెట్టుకోవాలంటే అంత స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారు.
సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో థీమ్ అంతా ఇలా ఇచ్చారు. సో ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను, వచ్చేయండి. సో ఇది చూస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మనకి ఒక స్టడీ టేబుల్ లాగా ఒక పెద్ద టేబుల్ ఇచ్చేసి పిల్లలు కూర్చొని చదువుకోవడానికి కానీ, ఇవన్నీ ఇక్కడ బుక్స్ పెట్టుకోవడానికి కానీ, ఇవన్నీ ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా కొంచెం మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవాలనుకుంటే బుక్స్ కానీ అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ఒక బుక్స్ పెట్టుకోవడానికి, ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి, ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ కూడా కొంచెం ఒక చిన్న టేబుల్స్ లాగా ఇచ్చారు పైన. ఇక్కడ చూసుకుంటే బీడీ లాగా ఇచ్చేసి కస్టమైజ్ వాల్ పేపర్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఒక 2 సైడ్స్ మొత్తం ఇలా కస్టమైజ్ వాల్ పేపర్ అయితే క్రియేట్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి విండో దగ్గర కూడా ఒక చిన్న బీడీ లాగా ఇచ్చి ఇక్కడ కూడా వాల్ కి వాల్ పేపర్ క్రియేట్ చేశారు. సో ఇక్కడ చూస్తే ఫుల్ లెంత్ కబోర్డ్స్ ఇచ్చారు. చాలా మంచిగా రాయల్ లుక్ లో ఒక మంచి డిజైన్ అయితే ఇచ్చారు వార్డ్రోబ్స్కి. ఇక్కడ మొత్తం చూస్తే లామినేట్తో మనకి క్రియేట్ చేశారు కబోర్డ్స్ అనేది. రాయల్ లుక్లో ఉంది మొత్తం చూస్తే. కింద చూస్తే మనకి డ్రాస్ లాగా కొన్ని ఒక 3-4 ఇచ్చాడు ఇక్కడ స్పేస్ కోసం అని చెప్పేసి. ఇటు వస్తే సో మనకి ఇక్కడ స్పేస్ ఉంది కొంచెం. దానికి చూస్తే మిర్రర్, మనం ఎగ్జైటింగ్గా ఉంటాం చాలా మిర్రర్ అంటే. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడంతా మిర్రర్ ఉంది. సో మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా మనం ఆర్నమెంట్స్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే మన స్కిన్ కేర్ పెట్టుకోవడానికి కానీ, అవన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్న చిన్న కబోర్డ్స్ లాగా ఇచ్చారు ఇక్కడ మొత్తము. సో ఇక్కడ చూస్తే బెడ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది మొత్తం వాల్ డిజైన్ ఒక చిన్నపిల్లల థీమ్లో వాళ్ళు ఒక కలర్ ఫిక్స్ చేసుకొని ఇలా చేయించుకున్నారు. మొత్తం ఇక్కడ చూస్తే బీడీ ఇచ్చేసి ఒక చిన్న లైటింగ్ పైప్ లాగా ఇచ్చేసి సో మొత్తం కస్టమైజ్ వాల్ పేపర్ అయితే ఇక్కడ ఫిక్స్ చేశారు. కింద చూసుకుంటే సైడ్ టేబుల్ అయితే ఇచ్చారు. మొత్తం ఇది కూడా మొత్తం గ్రానైట్తో, చాలా మంచిగా గ్రానైట్తో అయితే ఇచ్చారు. సో కింద చూస్తే మనకి ఒక కింద కూడా స్టోరేజ్ స్పేస్ కోసం అనేది ఇక్కడ ఇచ్చారనమాట. మనం ఫోన్స్ పెట్టుకోవడానికి కానీ, లైట్ పెట్టుకోవడానికి కానీ ఇక్కడ ఇచ్చారనమాట. కింగ్ సైజ్ బెడ్ అయితే ఇచ్చారు మనకి యాజ్ యూజువల్. సో ఇక్కడ కూడా మనకి ఈ బెడ్ కింద చాలా స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. సో చూస్తే ఇక్కడ మొత్తం స్టోరేజ్ ఉందన్నమాట. స్టోరేజ్ మన బెడ్షీట్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఏమైనా పెట్టుకోవడానికి చాలా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. బెడ్ మొత్తం హైడ్రోలిక్లో ఇచ్చారు. సో పైన చూస్తే మనకి సీలింగ్ కూడా కస్టమైజ్ చేసి ఒక మంచి లైటింగ్ థీమ్లో పిల్లలకి ఎలా కావాలో అలా మనకి కస్టమైజ్ చేసి సీలింగ్ కూడా అలా క్రియేట్ చేశారనమాట. పైనంతా కూడా చిన్న చిన్న లైట్స్ ఇచ్చి సో ఆ థీమ్లో క్రియేట్ చేశారు. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇలా ఉంది. సో నెక్స్ట్ బెడ్రూమ్ ఇంకా ఎలా ఉందో చూపిస్తాను, వచ్చేయండి. ఇదైతే ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టడీ టేబుల్ ఇచ్చేసి ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ కోసం కబోర్డ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ప్రొఫైల్ డోర్ ఇచ్చి విత్ గ్లాస్తో మనకి డోర్ ఓపెన్ చేయగానే బుక్ సెల్ఫ్ లాగా ఇచ్చారనమాట కబోర్డ్స్. సో చిన్న లైటింగ్ కూడా ఇచ్చేసి సెటప్ చేశారనమాట. ఇది ప్రొఫైల్ డోర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఒక బీడీ లాగా ఒక చిన్న డిజైన్ ఇచ్చేసి సో దానికి ఒక లైటింగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే బెడ్ అయితే ఉంది. సో ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. ఇక్కడ యాజ్ యూజువల్ మనకి స్టోరేజ్ స్పేస్ అయితే దీని కింద ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు కస్టమైజ్ చేయించుకొని ఇక్కడ కొంచెం కుషన్ ఇచ్చేసి ఇక్కడ పైన మనకి ఏమైనా ఫోన్స్ పెట్టుకోవడానికి, లేకపోతే స్పెట్స్ ఏమైనా పెట్టుకోవడానికి మనము ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారు. వాల్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి మంచి థీమ్లో అయితే ఇచ్చారు. పైన బైండింగ్ చూసుకుంటే ఒక సింపుల్ లుక్లో చాలా ఎలిగెంట్గా ఇచ్చారు. బీడీ పెట్టేసి ఇక్కడ కస్టమైజ్ వాల్ పేపర్ అయితే ఇచ్చారు. సో ఇదైతే లుక్. ఇక్కడ చూసుకుంటే మిర్రర్ మనకి ఇక్కడ ఏమంటారు విండోకి కూడా మనకి స్పేస్ లేకుండా మంచిగా ఒక బీడీ ఇచ్చేసి ప్రొఫైల్ లైట్ అయితే ఇచ్చేసారనమాట. కింద చూసుకుంటే మనం గ్రానైట్తో ఒక సైడ్ టేబుల్ అయితే ఇచ్చారు, లైట్ పెట్టుకోవడానికి, ఏమైనా ల్యాంప్ పెట్టుకోవడానికి కూడా. ఇక్కడ చూసుకుంటే మనం ఫుల్ లెంత్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. ప్రొఫైల్ డోరు, మనం ప్రొఫైల్ డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ బ్లాక్ గ్లాస్తో ప్రొఫైల్ డోర్ అయితే ఇచ్చారు. సో కింద కూడా మనకి స్పేస్ పెట్టారనమాట. సో ఇదైతే ప్రొఫైల్ డోర్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి లైట్స్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మిర్రర్ కూడా ఇచ్చారు. మనకి ఏదైనా అంటే ఇక్కడ కొంచెం స్పేస్ మిగిలితే ఇక్కడ కూడా మనకి మిర్రర్ సెట్ చేసి మనం ఏదైనా రెడీ అవ్వడానికి ఇక్కడ సింపుల్గా మిర్రర్ అయితే ఇచ్చేసారనమాట. ఇదైతే గెస్ట్ బెడ్రూమ్ అనమాట. మనం ఇప్పుడు కిచెన్ చూసేద్దాం, వచ్చేయండి.
మన లేడీస్ అందరికీ ఫేవరెట్ అయిన కిచెన్ అయితే చూసేద్దాం, వచ్చేయండి. చూసారా, కిచెన్లోకి రాగానే ఒక మంచి వైబ్ అయితే క్రియేట్ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే మనం చిమ్నీ చూసుకుంటే ఇక్కడ ఇచ్చేసారనమాట. సో ఇక్కడ మనం గ్యాస్ పెట్టుకొని ఇక్కడ ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ప్రొఫైల్ డోర్స్ ఇచ్చి విత్ లైటింగ్ కూడా ఇచ్చారనమాట లోపల. సో ఇక్కడ కూడా మనం స్టోరేజ్ స్పేస్ చేసుకోవడానికి ప్రొఫైల్ డోర్స్ గ్లాస్ యూనిట్స్ ఇచ్చారనమాట. సో స్టోరేజ్ స్పేస్ కోసం. సో యాజ్ యూజువల్ ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ కూడా చిన్న స్టోరేజ్ స్పేస్ లాగా క్రియేట్ చేశారు. ఏమన్నా మనం బాక్సెస్ పెట్టుకోవడానికి అలా పెట్టుకోవడానికి ఇక్కడ క్రియేట్ చేశారనమాట. ఈ కింద చూస్తే మొత్తం ఎక్రాలిక్తో మొత్తం డిజైన్ చేశారనమాట. సో ఇవన్నీ టెండమ్ బాస్కెట్స్. సో మనం ఇంకొక విషయం ఏంటంటే మనం ఇలా ఫాస్ట్గా మూవ్ చేస్తే స్లో మోషన్లో ఆటోమేటిక్గా డోర్ వెళ్ళిపోతుంది అనమాట. సో అలా క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా టెండమ్ బాస్కెట్స్ ఇచ్చారు మనకి స్టోరేజ్ స్పేస్ కోసం. సో ఇవన్నీ కూడా ఎక్రాలిక్తో ఒక మంచి గ్లాసీ ఫినిష్తో అయితే ఇచ్చారనమాట కబోర్డ్స్ అన్నీ కూడా. డోర్స్ విత్ గ్లాస్తో ఇచ్చారు. ప్రొఫైల్ లైట్ కూడా ఇచ్చారనమాట లోపల మనం ఓపెన్ చేయగానే. సో ఇలా క్లోజ్. పైన చూస్తే మనం పైన మొత్తం చూస్తే లాఫ్ట్ ఇచ్చేసారనమాట. ఎందుకంటే మనకి ఏదైనా పెద్ద పెద్ద స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవడానికి మొత్తం పైన అంతా లాఫ్ట్ లాగా ఇచ్చేసారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం అక్రాలిక్ డిజైన్తోనే సో టెండమ్ బాస్కెట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ స్పేస్ ఎందుకు అనుకుంటారో, ఇక్కడ మనం మైక్రో ఓవెన్ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చారు. సో పైన చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఏమైనా పెట్టుకోవడానికి మనకి స్విచ్ బోర్డ్ కూడా ఇచ్చారు. ఏమైనా పెట్టుకొని అక్కడ కరెంట్కి సంబంధించి ఏమైనా పెట్టుకున్నా కూడా మనకి ఆటోమేటిక్గా అక్కడ స్విచ్ బోర్డ్ అనేది క్రియేట్ చేశారనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం ప్యాంట్రీ ఇచ్చారనమాట. ఇవి మొత్తం ఏంటంటే మనకి ఏమన్నా స్టోరేజ్ చేసుకున్న పప్పులు ఉప్పులు అంటారు కదా సంథింగ్, అవన్నీ పెట్టుకోవడానికి స్టోరేజ్ మొత్తం ఇలా క్రియేట్ చేశారు. మన బాస్కెట్స్ లాగా మొత్తం లోపల కూడా ఇక్కడ మనకు వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఇవన్నీ క్రియేట్ చేశారనమాట. సో ఇలా వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా గ్రానైట్తో మనకి కింద ఇవన్నీ గ్యాస్ పెట్టుకోవడానికి ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా మొత్తం ఫ్లోర్ అయితే మనకి గ్రానైట్తో ఇచ్చారు. ఇలా క్రియేట్ చేశారనమాట. కిచెన్ అయితే ఇంత ఎలిగెంట్గా చాలా మంచి థీమ్లో అయితే క్రియేట్ చేశారు. సో మొత్తానికి కిచెన్ అయితే లేడీస్కి బాగా ఇష్టమైన కిచెన్ అయితే ఇలా ఉంది.